హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్, ఈరోజు మనకి సండే కాబట్టి యాజ్ యూజువల్లీ వీక్లీ ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అంటే ఈ వీక్ మొత్తం మీద కూడా జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేసి దానిపైన నేను ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశాను. అండ్ మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు ఫర్దర్గా సజెషన్ ఇవ్వచ్చు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో. దట్ మీన్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఎంసీక్యూస్ ఇంక్లూడ్ చేయడమా, లేదా థీమ్ వైజ్ ఎంసీక్యూస్ అంటే లైక్ పాలిటీ ఎంసీక్యూస్, డిఫెన్స్ ఎంసీక్యూస్, అలా థీమ్ వైజా మీరు ఏమైనా సజెషన్ చెప్పాలనుకున్నట్టు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. సరే, నా లెట్స్ సీ. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ వీడియోలో 16th నుంచి 23rd నవంబర్ వరకు ఇది మనకి వీక్ 32 ఈ మనకి ఎంసీక్యూకి సంబంధించింది. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా లేనట్టు అయితే కనుక ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మీరు ఇందులో జాయిన్ అయినట్టయితే కనుక మీకు డైలీ అప్డేట్స్, న్యూస్ పేపర్లో ఏం చదవాలి, అలానే డైలీ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ఆ గ్రూప్లో మీరు అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సరే, ఈ ఎంసీక్యూస్లో మనం ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ అనేది మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసేసి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది కదా, మనకి ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీని సూచించేది అని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ గ్యాసెస్ని మనం ప్రమాణికంలోకి తీసుకోము అంటున్నారు. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ గ్యాసెస్ అంటే ఏ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ని మనం కన్సిడర్ చెయ్యము అంటున్నారు అన్నమాట. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫియర్ గ్యాసెస్ నార్మల్లీ కన్సిడర్, లేదా కన్సిడర్ చేయనివిందైనా సరే కన్సిడర్ చేసేది ఏంది? సరే, ఏవి కన్సిడర్ చేస్తారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో? కార్బన్ డైఆక్సైడ్ కన్సిడర్ చేస్తారా, కార్బన్ మోనాక్సైడా, నైట్రోజన్ డైఆక్సైడా, సల్ఫర్ డైఆక్సైడా, మీథేనా? జనరల్గా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసేటటువంటివి మనం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఎయిర్ క్వాలిటీలో కన్సిడర్ చెయ్యింది ఏంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని కానీ మీథేన్ని కానీ మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూడం. కాబట్టి మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వేటిని చూస్తామన్నట్టు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 2, 3, 4 బి. ఓకే, బి. ఇన్ కేసు మీరు ఆలోచించుకొని ఆన్సర్ ఏదైనా టైం కావాలంటే కనుక మీరు వీడియో చూస్తూ పాజ్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ ఏందో ఆలోచించి ఈ యొక్క ఆన్సర్ని గుర్తు తెచ్చుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది మనకి ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. Sentinel-6B యాక్చువల్లీ ఇది మనకి జాయింట్ కొలాబరేషన్లో నాసా అండ్ ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. కాకపోతే ఇది మన ఇండియా నుంచి లాంచ్ చేయలేదు, నాసా వాళ్ళే లాంచ్ చేశారు. Sentinel-6B ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిఫిక్ మిషన్ అంటే ఈ యొక్క Sentinel-6B అనే శాటిలైట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అని అడుగుతున్నారు. ఏ, మానిటరింగ్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ మానిటర్ చేయడము. బి, మ్యాపింగ్ అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ అంటే భూమి లోపల ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మ్యాపింగ్ చేయడము. సి, మెజరింగ్ సీ లెవెల్ రైజ్ అంటే సముద్ర మట్టం పెరగడం, దాంతోపాటు ఓషన్ టోపోగ్రఫీ అంటే సముద్రము ఎలా ఉంది అండ్ సముద్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డి, ట్రాకింగ్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంటే భూమికి దగ్గరగా ఏ ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయని చూడడమా. ఏది Sentinel-6Bకి సంబంధించింది అంటే మనకి ఆన్సర్ వచ్చేసేసి మెజరింగ్ సీ లెవెల్ రైజ్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ, ఇది మనకి ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, బిర్సా 101 రీసెంట్లీ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది మనకి ఎస్ఎన్టీ సంబంధించినటువంటి క్వశ్చన్. రీసెంట్గా మనం బిర్సా ముండా గారి యొక్క 100th బర్త్ యానివర్సరీని కూడా దేశం మొత్తం కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మరి ఈ సందర్భంలో 150th 100th కాదు, 150th బర్త్ యానివర్సరీ. సరే, మనకి 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో చూద్దాం. ఏ న్యూ డ్రాట్ టాలరెంట్ రైస్ వెరైటీ అంటే కరువును తట్టుకొని నిలిచేటటువంటి ఒక రైస్ వెరైటీ అంటున్నారు. సెకండ్ వన్, ఏ జీనోమ్ ఎడిటెడ్ వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ని మనం జీన్ ఎడిటింగ్ చేసినట్టయితే కనుక అట్లాంటి జీన్ ఎడిటింగ్ వెరైటీ అంటున్నారు. సి, ఏ మొబైల్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రైబల్ హెల్త్ మానిటరింగ్ అంటే ట్రైబల్స్ హెల్త్ని మానిటర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక మొబైల్ ప్లాట్ఫామ్ అంటున్నారు. డి, ఫస్ట్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ డిసీజ్ ట్రీట్ చేసేటటువంటి క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ అంటున్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, CRISPR-Cas9 అనేది మనకి ఏదైనా మన జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా జీన్స్ మనకి మాల్ ఫంక్షన్ ఉంటే కనుక ఆ జెనెటిక్ మెటీరియల్ని తీసేసి దాని ప్లేస్లో మనకు కావాల్సినటువంటి జెనెటిక్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, దాన్ని మనం CRISPR-Cas9 థెరపీ అన్నాం. మరి ఈ యొక్క బిర్సా 101 అనేది దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసేసి ఇట్ ఈస్ ఏ క్రిస్పర్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ అనీమియా. యాక్చువల్ సికిల్ సెల్ అనీమియాలో ఒక ఆర్బీసీ అనేవి సికిల్ సెల్ లాగా మారిపోతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఆర్బీసీ యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది కూడా తగ్గుద్ది. నెక్స్ట్ ఫోర్త్ వన్, విత్ రిఫరెన్స్ టు 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనము
ఈ యొక్క 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ రెండు తెలుసు మనకి. 5th షెడ్యూల్ అంటేనేమో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్, 6th షెడ్యూల్ అంటేనేమో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పెసిఫిక్ స్టేట్. 6th షెడ్యూల్లో ఉండేటటువంటి స్టేట్స్ ఏంటి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మరి 6th షెడ్యూల్లో ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలలో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు బై డిఫాల్ట్గా అమలవుతాయా? అమలవ్వవు. ఓకే, ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే 6th షెడ్యూల్ పరిధిలో ఉందో వాటికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కాకుండా ఆ యొక్క లోకల్ స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ చట్టాలని రూపొందించుకోవచ్చు, చట్టాలు అమలు చేసుకోవచ్చు. సో ఈ సందర్భంలో మనం ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. 6th షెడ్యూల్ అనేది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని క్రియేట్ చేస్తుంది. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అంటున్నారు. ఓకే, ఇది ఈ యొక్క 6th షెడ్యూల్ అండ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సంబంధించినటువంటి స్టేట్మెంట్. సెకండ్ వన్, 6th షెడ్యూల్ అనేది ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మణిపూర్, త్రిపుర అండ్ మిజోరాంకి అప్లికేబుల్ అవుతుంది అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఆటోమేటికల్లీ ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఉన్నటువంటి చట్టాల కన్నా ఎక్కువగా అమల్లో ఉంటాయి. అంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో చేసేటటువంటి చట్టాల కంటే ఎక్కువగా పార్లమెంట్ చేసే చట్టాలకే వాల్యూ ఉంటుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, దీనివల్ల అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేవి క్రియేట్ అవుతున్నాయా 6th షెడ్యూల్ వల్ల అంటే రైట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. మనకి 6th షెడ్యూల్ ఏ రాష్ట్రాలు ఉంది? మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మణిపూర్లో ఉందా? లేదు. కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్ వన్, పార్లమెంట్లో చేసేటటువంటి చట్టాలకి ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చేసుకునేటటువంటి చట్టాల కన్నా ఎక్కువగా వాల్యూ ఉంటుందా? ఉండదు. అలా ఉంటే అసలు 6th షెడ్యూల్ యొక్క పర్పసే వేస్ట్ కదా. కాబట్టి ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ రైట్. నెక్స్ట్ 5th వన్, ఎక్సర్సైజ్ గరుడా 2025 ఇట్ ఈస్ ఎ బైలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా. డిఫెన్స్ ఎక్సర్సైజ్లో మనకి ఎయిర్ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఏదైనా ఒక కంట్రీతో ఇవి 3 కూడా ఇంకా మనం చేసినట్టయితే దాన్ని మనం ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటామని మనకు తెలుసు మీకు. ఓకే, మరి ఈ యొక్క ఎక్సర్సైజ్ గరుడా అనేది ఏ కంట్రీతో చేస్తాం? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ఎక్సర్సైజ్ గరుడా అనేది మనం ఫ్రాన్స్తో క్యారీ అవుట్ చేస్తుంటాం. నెక్స్ట్ 6th వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ వాట్ ఈస్ ధ్రువ్? ఓకే, మనం ధ్రువ్ అని చాలాసార్లు వింటుంటాం. మరి ధ్రువ్ అంటే ఏంటి మన ఇండియన్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎయిర్ క్రాఫ్ట్ క్యారింగ్ వార్షిప్ అంటే మనకి యొక్క యుద్ధ వాహక నౌకలు అంటాం కదా, అదా? లేదా మిసైల్ క్యారింగ్ సబ్మరైన్, ఇదొక జలాంతర్గామియా? అడ్వాన్స్ లైట్ హెలికాప్టరా? లేదా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైలా? మరి ఏదనుకుంటున్నారు? ఆన్సర్ ఈస్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. 6th వన్ ఈజ్ సి. నెక్స్ట్ 7th వన్, విత్ రిఫరెన్స్ టు టెరిటోరియల్ ఆర్మీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. టెరిటోరియల్ ఆర్మీ మనకి ఇది. సో టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక 1 టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ డిఫెన్స్లో. ఈ రిక్రూట్మెంట్ అనేది ఒక టెంపరీ రిక్రూట్మెంట్ అన్నమాట. మరి రిక్రూట్మెంట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, అవి ఎగ్జామిన్ చేద్దాం. ద టెరిటోరియల్ ఆర్మీ ఈజ్ ఎ వాలంటరీ పార్ట్ టైమ్ ఫోర్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ రెగ్యులర్ ఆర్మీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఈ యొక్క రెగ్యులర్ ఆర్మీకి అవసరం ఉన్నప్పుడు టెంపరీగా, వాలంటరీగా అంటే ఎవరికైనా ఇష్టం వస్తే వాళ్ళు కొన్ని క్రైటీరియాని ఫిల్ అయిపోయి జాయిన్ అయ్యేటటువంటి ప్రొవిజన్నే టెరిటోరియల్ ఆర్మీ అంటున్నారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, సర్వింగ్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఎలిజిబుల్ సివిలియన్స్ వితౌట్ ప్రయర్ మిలిటరీ ఎక్స్పీరియన్స్. అంటే ఎలాంటి మిలిటరీ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా టెరిటోరియల్ ఆర్మీలో సర్వ్ చేయొచ్చు అంటున్నారు. మరి 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. 2 స్టేట్మెంట్స్ కూడా రైటే ఇక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి మనకి మన్రేగా. సో మన్రేగా అనేది మనకి ఉపాధి హామీ పథకం అండ్ మన్రేగాకి చట్టబద్ధత కూడా ఉంది అని మనకు తెలుసు. ఎందుకంటే మన్రేగా యాక్ట్ తీసుకొచ్చాం కదా 2005లో. సో మరి మన్రేగాకి సంబంధించి అంటే ఉపాధి లేనటువంటి గ్రామీణ ప్రాంతాలలో కనీసం 100 రోజులు ఉపాధి కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో జాయింట్గా మనకి ఆపరేషన్ చేసేటటువంటి స్కీమ్ మనకి మన్రేగా స్కీమ్. దీనికి సంబంధించి సో మన్రేగా అనేది ఈ యొక్క 150 అట్లీస్ట్ 150 డేస్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అంటున్నారు. అండ్ ఈ యొక్క ఫండింగ్ ప్యాటర్న్ అనేది సెంటర్కి స్టేట్కి మధ్యలో షేరింగ్ ఉంటుంది అంటున్నారు. అలానే ఈ యొక్క మన్రేగా ఉండేటువంటి వేజ్ అనేది సిపిఐ అగ్రికల్చర్ లేబరర్స్ ఓకే అగ్రికల్చర్ లేబరర్కి సంబంధించి ఇది లింక్ చేస్తారు అంటున్నారు. అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే దాన్ని బట్టి వీళ్ళకు అగ్రికల్చర్ లేబరర్స్కి పే చేస్తారు అంటున్నారు. ఎందుకంటే ధరలను బట్టి కదా. సరే ఈ 3 స్టేట్మెంట్లలో ఫస్ట్ మన్రేగా అనేది అట్లీస్ట్ 150 డేస్ కాదు కదా, అట్లీస్ట్ 100 డేస్. సెకండ్ ఫండింగ్ షేరింగ్లో సెంటర్ స్టేట్ షేర్ చేసుకుంటాయా? ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటాయి.
అలానే మన్రేగాలో వచ్చేటువంటి వేజెస్ దేని ప్రకారం ఇస్తారు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఇస్తారా అంటే ఆబ్వియస్లీ. సో మనకి స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 బోత్ ఆర్ రైట్, 2 and 3 ఆర్ రైట్. ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ 9th వన్, ద సెంకాకు ఐలాండ్స్ విచ్ వర్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఆర్ ఇన్ విచ్ సి. ఇది మనకి సెంకాకు ఐలాండ్స్ అనేది ఎక్కువగా ఎస్పెషల్లీ ఈ చైనా జపాన్ మధ్యలో ఎక్కువగా వస్తుంటుంది న్యూస్లో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క డిస్ప్యూటెడ్ సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ అక్కడ. సో సెంకాకు ఐలాండ్ అనేది సీ ఆఫ్ జపానా, ఈస్ట్ చైనా సీయా, ఫిలిపైన్స్ సీయా, ఎల్లో సీయా. ఆన్సర్ వచ్చేసి మనకి ఈస్ట్ చైనా సీలో ఉంటుంది సెంకాకు ఐలాండ్స్ అనేది. నెక్స్ట్ 10th వన్, ద ఎస్కేపేడ్ మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ ఎ నాసా మిషన్ ఎయిమ్డ్ ఎట్ స్టడీయింగ్ విచ్ ప్లానెట్. ఓకే, ఈ యొక్క మిషన్ అనేది ఏ ప్లానెట్ని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి రీసెంట్గా నాసా లాంచ్ చేసింది. ఓకే, ఇక్కడ ప్లానెట్స్ ఉన్నాయి, వీనసా, మార్స్, జూపిటరా, మెర్క్యూరా. ఈ ఆన్సర్ నేను చెప్పబోవట్లేదు, మీరే ఒకసారి చెక్ చేసి కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే మీకు కూడా ఒక అసైన్మెంట్ లాగా ఉండాలి కదా. ఇది ఓవరాల్గా మనకి 1 వీక్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ 10 కరెంట్ అఫైర్స్. ఓకే, మరి దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. నేను మీకు ఇందాక వీడియో బిగినింగ్లో అన్నట్టు ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ దట్ విల్ బీ కన్సిడర్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.